ఈ వీడియో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం. ఏలూరులో ఈ రోజు అతి కిరాతకంగా ఒక అమ్మాయిని పీక పిసికైతే చంపేశాడు. విషయం ఏంటంటే చనిపోయిన అమ్మాయిది చంపేసిన అబ్బాయిది రాజమండ్రి అంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రేమను ఒప్పుకోలేదని చెప్పేసి ఇంటి నుంచి అయితే పారిపోయి ఏలూరు అయితే వచ్చారు. ఏలూరులో డీమార్ట్ ఎదురుగా ఉన్న సందులో అయితే ఇల్లు అద్దెకి తీసుకుని గత 10 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నారంట. అయితే అబ్బాయి ఏలూరులోనే పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉండేవాడంట. గత 4 రోజుల నుండి వాళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయంట. రోజు ఫుల్ గా తాగి వచ్చి అమ్మాయిని చిత్రహింసలు పెట్టేవాడంట. అయితే 30వ తేదీన రాత్రి వాళ్ళిద్దరికి మళ్ళీ గొడవ అయితే అమ్మాయిని పీక పిసికి చంపేసి పారిపోయాడు. చనిపోయిన అమ్మాయి వయసు 19 సంవత్సరాలు ఉంటాయంట. పారిపోయిన అబ్బాయి ఇంటి ఓనర్కి ఫోన్ చేసి నాకు మా ఆవిడికి రాత్రి గొడవ అయింది, నేను పని కోసం వేరే ఊరు వచ్చాను, తను లేచిందో లేదో చూడండి అని తెలివిగా ఓనర్ కి చెప్పాడు. ఇంటి ఓనర్ వెళ్లి చూస్తే గుమ్మం దగ్గర శవమై పడుంది. చేతి అచ్చులు మెడ మీద క్లారిటీగా కనబడడంతో ఆవిడైతే పోలీసులకు ఫోన్ చేసి విషయం అయితే చెప్పింది. సో మ్యాటర్ అయితే ఇది. ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మానాన్నలు కాదనుకుని అబ్బాయితో లేచుకోవడం కరెక్ట్ కాదు. చూస్తున్నారుగా మొన్న వైష్ణవి, ఈ రోజు ఈ అమ్మాయి, రేపు మీరైనా కావచ్చు. జాగ్రత్తగా ఉండండి.